హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నేను మా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళిపోతున్నాను అండ్ నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకోబోతున్నాను. సో రైట్ నో ఇప్పుడు నేను మా ఇంటి బయట ఉన్నాను అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎంత బాగుందో కదా అసలు, మొత్తం పింక్ పింక్. ఐఎమ్ ఆల్సో వెరింగ్ పింక్. లుక్ అట్ మై ఇయర్ రింగ్స్, ఫ్లవర్ షేప్ ఇయర్ రింగ్స్, పింక్ కలర్. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఈ ఫ్లవర్ ప్లాంట్ జోన్ ఉంటుంది. ఇది నా ఫేవరెట్ జోన్. అండ్ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. సో 390 80 490 80. సో అలా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఇవి వచ్చేసి సమ్మర్ స్పెషల్, ఇవి వచ్చేసి ఇప్పుడు స్ప్రింగ్ స్పెషల్. సీజన్కి ప్లాంట్స్ మారుతూ ఉంటాయి. సో అక్కడ అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కదా, ఇక్కడ కూడా ఏంటంటే వెజిటబుల్స్ అనమాట. కొన్ని క్యాప్సికమ్, టొమాటో, అండ్ ఇది కూడా క్యాప్సికమ్ లైక్ బెల్ పెప్పర్స్, అండ్ ఇది వచ్చేసి బ్రింజాల్ లైక్ ఎగ్ ప్లాంట్. సో అలా డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ వెజిటబుల్వి. ఇంకా లోపల పైన కూడా ఉంటాయి అన్నమాట. బట్ స్టార్టింగ్ అయితే ఇలా పెడతారు. అండ్ వీటికి రైట్ సైడ్లో పారిస్ క్రోసాంట్ అనే బ్రెడ్ షాప్ ఉంటుంది. అందులో ఎవ్రీడే చాలా కైండ్స్ ఆఫ్ బ్రెడ్ వెరైటీస్ ఉంటాయన్నమాట. సూపర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే ఒక వామ్ బ్రెడ్ స్మెల్ రాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. నేనైతే చాలాసార్లు ఇక్కడికి వచ్చి తినేసి దాని తర్వాతే సూపర్ మార్కెట్లో షాపింగ్ స్టార్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూషీ జోన్. జాపనీస్ వాళ్ళకి సూషీ అంటే చాలా ఇష్టం అండ్ చాలా హెల్దీ కూడా. అండ్ వీళ్ళైతే ఒక్క వెరైటీ కాదు, ఆల్మోస్ట్ ఒక 50 వెరైటీస్ ఆఫ్ సూషీస్ అయితే నేను ఈ సూపర్ మార్కెట్లో చూశాను. నేనైతే జాపనీస్ ఫుడ్కి బాగా అలవాటు అయిపోయాను. మోస్ట్లీ నాకు సీ ఫుడ్ వెరైటీస్ చాలా ఇష్టం. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది ఒనిగిరి అంటారు అనమాట. లోపల వైట్ రైస్ ఉంటుందంటే అది ఒక్కటి తిన్నానంటే కడుపు ఫుల్ అయిపోతుంది. అండ్ జపాన్లో ఇలాంటి బెంటో బాక్సెస్ కూడా చాలా ఫేమస్. ఎందుకంటే రెడీగా ఉంటుంది అనమాట, ఫుడ్ ప్యాక్డ్ అండ్ ఫ్రెష్గా ఉంటాయి. ఏ రోజు కా రోజుకే ఉంటుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడా ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ప్రాన్స్, టెంపూరా, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. అసలు ఇక్కడే మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఒక 500 కైండ్స్ ఆఫ్ వెరైటీస్ అయితే కనిపిస్తాయి. అందుకే జాపనీస్ వాళ్ళు ఇంట్లో కుక్ చేసుకోవడం కంటే ఇలా బయట తీసుకొని తినడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అవి జస్ట్ 1 day వ్యాలిడిటీ ఉంటాయి అండ్ కొన్నిటి మీద డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. అండ్ కమింగ్ టు దిస్ జోన్, ఇది ఓన్లీ ఫర్ యోగర్ట్స్. ఇప్పుడు జనరల్గా మన దగ్గర అయితే ఒక్క 5-6 వెరైటీస్ ఉంటాయి, కానీ ఈ షెల్ఫ్లో చూడండి ఎన్ని కైండ్స్ ఆఫ్ యోగర్ట్స్ ఉన్నాయో. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ. అండ్ నాకు ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా టైం పడుతుంది. నేను వచ్చి 3 months అయినా కూడా ఇప్పటికీ నేను కన్ఫ్యూజ్ అవుతాను ఏవి ఎక్కడ ఉన్నాయని. అండ్ ఇలాంటివి ఏంటంటే చాలా హెల్దీ కూడా, ఎక్కువ షుగర్ అలా కూడా ఉండదు. అండ్ కొన్ని అయితే ఇలా స్పెషల్ బ్రాండ్స్ బట్టి కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ అవే వెరైటీస్. అండ్ కమింగ్ టు దిస్, ఇక్కడ మీకు బ్లూ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇది కర్డ్ అనమాట. నేనైతే ఇంట్లో ఎప్పుడు ఈ కర్డ్ తీసుకుంటాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఫ్రెష్ మీట్ సెక్షన్. ఇండియాలో మనం షాప్కి వెళ్ళి తీసుకుంటాం కదా, ఇక్కడ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను.
ఈ మీట్ జోన్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ ఉంటాయి. చికెన్, పోర్క్, బీఫ్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదైతే చికెన్. ఇందులో కూడా డిఫరెంట్ కట్స్ ఉంటాయి, లైక్ లెగ్ పీస్ కానీ, లేకపోతే వింగ్స్ కానీ, స్కిన్లెస్ అండ్ లివర్ అండ్ కర్రీ కట్ పీసెస్, అలా చాలా ఉంటాయి. అండ్ వేటికి ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ బ్రెస్ట్ పీస్ కానీ, సో నేనైతే ఇప్పటిదాకా కర్రీ కట్ అండ్ లెగ్ పీస్ అవి ట్రై చేశాను. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 822 yen ఉంది. కొంచెం కాస్ట్లీ ఉంటుంది మీట్ కూడా. అండ్ ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది కూడా విత్ స్కిన్ వచ్చింది. సో జనరల్గా అయితే రోజు రీప్లేస్ చేస్తూ ఉంటారు, లేదా ఆల్మోస్ట్ 2 డేస్లో రీప్లేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇవన్నీ వచ్చేసి బీఫ్ జోన్ అనమాట. సో గిఫ్ట్ సెట్స్ చాలా గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి సీ ఫుడ్ జోన్. మనకి రెడీ టు కుక్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇవేంటంటే ఫ్రోజన్ ఉంటాయి అండ్ ఫ్రెష్ కూడా ఉంటాయి అనమాట. చాలామంది ఇక్కడ ఫ్రోజన్ కూడా ప్రిఫర్ చేస్తారు, అంటే మనలాగా టేస్ట్ చెడిపోయి అలా ఉండదు. ఫ్రోజన్ అంటే ఎక్కువ రోజులు ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అన్న థాట్తో తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిషెస్ అనమాట. సో నాకైతే మన ఇండియాలో అయితే మా డాడీ తీసుకొచ్చే వాళ్ళు, ఇక్కడైతే నాకు ఏ ఫిష్ సెలెక్ట్ చేసుకోవాలో అస్సలు అర్థమే అవ్వదు గాయస్. లిటరలీ ఒకటేవో హెడ్ తీసేసి ఉంటుంది, ఒకటి కట్ చేసి ఉంటుంది. సో నాకు ఒక రోజు నేను దీనికి ఓన్లీ ఫిష్ పర్పస్ పెట్టుకొని అన్నీ రీసెర్చ్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇక్కడ జాపనీస్లో ఉంటాయి కదా, కొంచెం ట్రాన్స్లేట్ చేసి చూసుకోవాలన్నమాట. అండ్ ఇవి వచ్చేసి సషిమి, అంటే రా ఫిష్ ఉంటుంది కదా, జాపనీస్లో వాళ్ళు సూషి, సషిమి బాగా తింటారు. సో నేను కూడా ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కట్స్ ఫిషెస్లో. అండ్ హోల్ ఫిష్ కూడా ఉంటుంది అనమాట, ఇలా హెడ్తో పాటు కావాలి అనుకున్నా కూడా. సో నాకు ఈ ఫిష్ పేర్లు అసలు తెలీదు, సో ఐ డోంట్ నో. అండ్ ఇవి వచ్చేసి ప్రాన్స్. సో మీ అందరికీ తెలిసిందే, ప్రాన్స్ కూడా కొంతమందికి స్కిన్తో ఇష్టం, అండ్ ఇలా స్కిన్ లేకుండా క్లీన్ చేసి పెట్టినవి కూడా ఉంటాయన్నమాట. నేనైతే టెంపూరా పౌడర్ దొరుకుతుంది, దాంట్లో డిప్ చేసి చాలా టేస్టీగా వస్తాయి ప్రాన్స్ ఫ్రైలు. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిస్టర్స్ ఉంటాయి అండ్ ఆక్టోపస్లు ఉంటాయి. సో వీళ్ళ కైండ్ ఆఫ్ సీ ఫుడ్ ఉంటుంది అనమాట. గైస్, ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఆక్టోపస్, ఆల్రెడీ క్లీన్ చేసి రెడీగా ఉన్న ఆక్టోపస్ కూడా ఉందన్నమాట. ఇవి ఆక్టోపస్ లెగ్స్ అంటారు, హ్యాండ్స్ అంటారు మరి. సో లెట్ మీ షో యూ. సో నెక్స్ట్ వచ్చేసి క్యారెట్స్. ఇందులో 1, 2, 3, 4 ఉన్నాయి. 4 క్యారెట్స్ వచ్చేసి 214 yen, అంటే మన ఇండియన్ రూపీస్లో సమ్ 120 or 130 రూపీస్. అండ్ ఇవి వచ్చేసి పొటాటోస్, ఇవి కూడా సేమ్ 4 పొటాటోస్ ఉన్నాయి. దిస్ ఇస్ అరౌండ్ 324 yen, అంటే సేమ్ అరౌండ్ 200 or 220 రూపీస్ అనమాట. అండ్ ఆనియన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఇదొక వెరైటీ ఆనియన్స్, లెట్ మీ షో యూ దట్ సైడ్. సో ఇవన్నీ కూడా ఆనియన్స్ అండ్ పొటాటోస్ అనమాట. సో డిఫరెంట్ వెరైటీస్కి డిఫరెంట్ కాస్ట్ ఉంది. మేమైతే రెగ్యులర్గా ఇది తీసుకుంటాము. సో ఇందులో 4 ఆనియన్సే వస్తాయి. కాస్ట్ వచ్చేసి 312 yen. ఇవి వచ్చేసి మీడియం సైజ్ అనమాట, ఇవి కొంచెం పెద్ద సైజు. అండ్ ఇవి ఇంకా చాలా పెద్ద సైజ్ కావాలంటే ఈ సైజ్. ఇది ఒకటి వచ్చేసి 150 yen, అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్. దిస్ వన్ ఇస్ రాడిషా, ఇది రాడిషా అనుకుంటా. వావ్, 171 yen. ఒక్కొక్కటి డీటెయిల్గా చూపించాలి అంటే ఈ వీడియోలో టైం సరిపోదు, అందుకే నేను మెయిన్వి చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మనం ఫ్రూట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. ఇండియాలో అయితే ఈ మస్క్ మిలన్ ఒక 4-5 కొని తినకుండా
పాడైపోయి పడేసిన రోజులున్నాయి. ఇక్కడ ఒక్కటొచ్చేసి 1580 yen అంటే ఆల్మోస్ట్ 600 to 700 రూపీస్. అండ్ ఇక్కడ వాటర్ మిలన్ ప్రైజెస్ కూడా చాలా హై ఉన్నాయి. నేనైతే దాని బేస్డ్ కొన్ని రీల్స్ కూడా చేశాను, డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ ఇవొక్కటే కాదు, ఏ ఫ్రూట్ అయినా కూడా చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే క్వాలిటీ కూడా అలానే ఉంటాయి కాబట్టి. అండ్ కమింగ్ టు మ్యాంగోస్, ఒక్క మ్యాంగో వచ్చేసి 1000 yen అంటే ఆల్మోస్ట్ 500 రూపీస్. సో ఇది కొనాలా లేదా అన్న థాట్ కూడా లేదు, అసలు ఎప్పుడు తింటామో కూడా తెలీదు. వచ్చినప్పటి నుంచి నేనైతే ట్రై చేయలేదు. అండ్ ఇవన్నీ ఆరెంజ్ వెరైటీస్ అనమాట. ఇందులో సీడ్లెస్ కూడా వస్తాయి అండ్ డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. సో నేనైతే ఆరెంజెస్ చాలాసార్లు ఇక్కడ కూడా నేను ట్రై చేశాను. అండ్ కమింగ్ టు టొమాటోస్, అందరికీ తెలిసిన విషయమే, జపాన్లో టొమాటోస్ చాలా ఎక్స్పెన్సివ్. 430 yen అంటే 4 టొమాటోలకి ఆల్మోస్ట్ ఒక 250 రూపీస్ అనుకోండి. ఇక్కడ నేను ప్రైజెస్ కన్వర్షన్ అనేది జస్ట్ యావరేజ్గా నేను చేస్తున్నాను. సో మీకు డీటెయిల్గా కావాలి అంటే ఒకసారి మీరు కన్వర్ట్ చేసి చూసుకోండి గూగుల్లో కానీ అలా. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టొమాటోస్, డిఫరెంట్ సైజెస్ కూడా వస్తాయి. 4 వస్తాయి అండ్ 3 వస్తాయి అండ్ సింగిల్ టొమాటో కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ స్ట్రాబెర్రీస్ అండ్ యాపిల్స్. సో నా ఫేవరెట్ అయితే గ్రేప్స్ అనమాట. అవైతే ఆల్మోస్ట్ ఒక 300 రూపీస్ ఉంటాయి. ఇక్కడ బాక్స్లో మీకు కనిపిస్తున్నాయి కదా. అండ్ పైనాపిల్స్ ఇవన్నీ. సో జాపనీస్ వాళ్ళైతే ఫ్రూట్స్ని ఒక లగ్జరీ ఐటమ్ లాగా గిఫ్టింగ్కి కూడా యూస్ చేస్తారనమాట. అండ్ ఇవి వచ్చేసి అవకాడోస్ అండ్ చిన్న చిన్న వెజిటబుల్స్. అండ్ నెక్స్ట్ ఇది ఒక ప్లాంట్ అండ్ బొకే స్టోర్. బొకేస్ ఇక్కడ ఎంత కాస్ట్లీ ఉంటాయో నేను మీకు చూపిస్తాను రండి. ఒక చిన్న బొకేనే మినిమం 300 రూపీస్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఒక 600 to 700 yen కాస్ట్ అని. మనకి ఇండియాలో ఒక 300 పెడితే ఎంతో పెద్ద బొకే వస్తుంది, అది కూడా ఫుల్ ఆఫ్ రోజెస్తో కదా. ఇక్కడ ఈ ఫ్లవర్స్కి అంత కాస్ట్ అనమాట. రోజెస్ అయితే ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ బొకేస్. సో జనరల్గా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అంటే నేనైతే చాలా వెతుకుతాను మంచి ఫ్లవర్స్ తక్కువ కాస్ట్లో ఏది ఉంది అని. అండ్ ఈ సీజన్ ఫ్లవర్స్ వచ్చేసి హైడ్రేంజియాస్. సో ఇవన్నీ హైడ్రేంజియాస్ ప్లాంట్స్ అనమాట. ఇవి కూడా ఎక్స్పెన్సివే. సో ఇవన్నీ బ్రెడ్స్ అనమాట. మన దగ్గర ఏంటంటే పెద్ద పెద్ద ప్యాకెట్స్ అమ్ముతారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇలా ఉంటాయి, కొన్ని స్లైసెస్ అమ్ముతారు అనమాట. ఇక్కడ నంబర్ రాస్తుంటుంది ఎన్ని స్లైసెస్ అమ్ముతారు అని. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రెడ్స్. సో చాలా వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి. సో మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇక్కడేమో 8 స్లైసెస్ అని ఉంది కదా. సో కాస్ట్ వచ్చేసి అరౌండ్ 236 yen. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ సెక్షన్. ఇవన్నీ మిల్క్ ప్యాకెట్స్, కంప్లీట్లీ ఇవన్నీ మిల్క్ ప్యాకెట్స్. అండ్ ఇది చూసారు కదా, ఇలా ఉంటే ప్యూర్ మిల్క్ అన్నట్టు, 100% ప్యూర్ మిల్క్ అన్నట్టు. సో ఇలా కట్ చేసి ఉంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇదంటే ప్యూర్ మిల్క్ అన్నట్టు అనమాట. మేమైతే ఇది తీసుకుంటాము. సో వి టేక్ దిస్ వన్. కొంచెం ఎక్స్పెన్సివే, అరౌండ్ 247 yen ఒక్క ప్యాకెట్. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫ్రోజన్ ఫుడ్స్ అనమాట. సో అన్నీ డిఫరెంట్ మీట్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము రెగ్యులర్గా తీసుకునేది ఒకటి తీసి చూపిస్తాను. సో మేము రెగ్యులర్గా తీసుకునే అంటే ఇలాంటివి చికెన్ అండ్ స్వీట్ కార్న్, అవి కూడా మిక్స్డ్ ఉంటాయి. ఇక్కడ వెజిటబుల్స్ కూడా కొన్ని ఫ్రోజన్ ఉంటాయి. ఇవైతే మేము రెగ్యులర్గా తీసుకునే బెండకాయలు కట్ చేసి ఉంటాయి అన్నమాట. కుక్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. దిస్ రో ఈజ్ కంప్లీట్లీ ఇంటూ కాఫీ అండ్ టీ. సో చాలా డిఫరెంట్ ఆఫ్ కాఫీ అండ్ టీస్ ఉంటాయి. ఇవన్నీ అవే, కంప్లీట్గా ఇవన్నీ అవే. యూ కెన్ సీ. ఇందులో నా ఫేవరెట్ వచ్చేసి స్టార్బక్స్ కెఫే లాటే. ఇది నా ఫేవరెట్, ఎప్పుడు నేను ఇదే తీసుకుంటాను. ఇఫ్ ఎనీబడి లవ్స్ పాకీస్, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాకీస్. ఎన్ని పాకీస్ ఉన్నాయో చూడండి. చాక్లెట్, స్ట్రాబెర్రీ, ఆల్మండ్ క్రష్, మాచా చాక్లెట్. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే 1 day సరిపోదు. ఇవన్నీ కూడా చాక్లెట్స్, ఎస్పెషలీ కిట్ క్యాట్లో కూడా చూపిస్తాను వెరైటీస్. ఇదొక వెరైటీ, ఇది ఒక వెరైటీ, ఇదొక వెరైటీ, స్ట్రాబెర్రీ, మాచా కిట్ క్యాట్. సో ఇవన్నీ చాక్లెట్స్ కంప్లీట్గా. దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ ఏరియా విచ్ ఈస్ నూడిల్స్. సో నా ఫేవరెట్ నూడిల్స్ చూపిస్తాను. అక్కడ ఆల్రెడీ ఎవరో ఉన్నారు. ఇవి నా ఫేవరెట్ షిన్ రామెన్ నూడిల్స్. సో ఇఫ్ యు ఆర్ ఎ కే ఫుడ్ ఫ్యాన్, డెఫినెట్లీ యూ నో వాట్ ఇస్ షిన్ రామెన్.
దిస్ ఇస్ ఫర్ వైన్ లవర్స్. ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైన్స్ అండ్ నాకంత ఐడియా లేదు, బట్ యా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైన్స్. ఇక్కడ లిక్కర్ ఏరియా చాలా పెద్దది, బికాజ్ వీళ్ళకి డ్రింకింగ్ అనేది చాలా కామన్ ప్రాక్టీస్ కాబట్టి. సో అక్కడ వైన్, తర్వాత హార్డ్ లిక్కర్, ఇవన్నీ కొన్ని కొరియన్ బ్రాండ్స్ అన్నీ మిక్స్డ్ ఉన్నాయి అన్నమాట, సోజూస్ ఇవన్నీ. అండ్ బియర్స్కి ఒక్కటే ఒక కంపార్ట్మెంట్ ఉంది. సో ఇవన్నీ కంప్లీట్లీ బియర్స్. కలర్ఫుల్గా ఉంది కదా మొత్తం. ఇవన్నీ కంప్లీట్గా బియర్ అన్నమాట, బియర్లో వెరైటీస్. ఇవన్నీ లైక్ స్పార్క్లింగ్ వైన్, జ్యూస్ ఎక్సెట్రా. సో దా సో గైస్, ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనమాట. కింద కొన్ని ప్లాంట్స్ మాత్రమే చూసాం కదా వెజిటబుల్లో, ఇవన్నీ పైన అనమాట. టొమాటోస్, క్యాప్సికమ్, జుకీనీ, ఇంకా చాలా ఉన్నాయి ప్లాంట్స్, డిఫరెంట్ ప్లాంట్స్. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్స్ అనమాట, సీజన్కి తగ్గట్టు చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ జపాన్లో ఇలాంటి డాగ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు ఇంటి బయట, ఎస్పెషలీ ఫ్లవర్ గార్డెన్లో. ఎంతో క్యూట్ ఉన్నాయి కదా, బట్ దీస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఐ థింక్ అరౌండ్ 5478 yen. సో ఇవన్నీ డిఫరెంట్ ప్లాంట్స్ అనమాట. ఫ్లోరల్స్, ఐ మీన్ ఫ్లవర్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒకవేళ మనకి ప్లాంట్ ఒక్కటే అనుకుంటే సరిపోదు, ఇక్కడే మనకి పాట్స్ దొరుకుతుంది, దీంట్లో వేసే మట్టి దొరుకుతుంది, అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. అండ్ మీకు ఇలా వద్దు, మాకు సీడ్స్ కావాలి అనుకుంటే ఇవన్నీ సీడ్స్ అనమాట కంప్లీట్గా. సో మేమైతే ఇందులో ఉంచే సీడ్స్ తీసుకున్నాం. మీరు నా రీల్ చూస్తే టొమాటోస్ అండ్ కొత్తిమీర అవన్నీ తీసుకున్నాం అనమాట. కొరియాండర్, ఇది నేను తీసుకున్న కొరియాండర్ సీడ్స్, ఇవే వేసాం మేము మా ఇంట్లో, చాలా బాగా వచ్చాయి. అండ్ ఇది దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ప్లాంట్ ఏరియా కంప్లీట్గా. అండ్ ఇక్కడ కూడా చాలా ఉంటాయి కదా, సేమ్ ప్యాన్స్, ఇంటికి కావాల్సిన థింగ్సే, లైక్ టవల్స్. కంప్లీట్గా ఇక్కడ టవల్స్ ఉంటాయి, అండ్ చప్పల్స్. ఇవన్నీ చిన్ని రైస్ కుక్కర్స్, కానీ జపనీస్ రైస్ కుక్కర్స్ చాలా అడ్వాన్స్డ్ ఉంటాయి. ఇట్స్ లైక్ మా ఇంట్లో సిమిలర్ టు దిస్ ఉంది అనుకుంటా, నాకు తెలియదు ఆ మోడల్ ఏంటో, బట్ యా ఇవన్నీ జపనీస్ రైస్ కుక్కర్స్. ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టవ్స్ అన్నమాట కంప్లీట్గా. మా దగ్గర ఉన్నది ఇది, యాక్చువల్లీ మా ఇంట్లో ఉన్నది ఈ స్టవ్. ఈ స్టవ్ మా ఇంట్లో ఉన్నది. సో దీనికి గ్రిల్లింగ్ కూడా ఇలా వస్తుంది. అండ్ యా ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టవ్స్ అన్నమాట. ఈ ఏరియా మొత్తం పెట్ రిలేటెడ్ స్టఫ్ ఉంటాయి. అండ్ దే ఆల్సో సెల్ పెట్స్ హియర్. కాస్ట్ అయితే చాలా ఎక్కువ, 2,38,000 yen. సో ఇక్కడ పెట్ని తీసుకోవాలి అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు, చాలా అంటే చాలా ఉంటుంది అనమాట ప్రాసెస్. సో ఇవన్నీ మనం తీసుకోవాలి అంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి మరీ మనకి ఇస్తారనమాట పెట్ని. ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ పెట్ అయితే 3 lakhs, బట్ స్పెషల్ ప్రైస్ అంట.
2,68,000 yen. ఇండియాలో షిడ్జు చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది కానీ ఇక్కడైతే ఇక్కడైతే 2,40,000 ఆఫ్టర్ డిస్కౌంట్. ఇది ప్రైస్, స్పెషల్ ప్రైస్. జాపనీస్ టాయిలెట్స్, ఇవన్నీ జాపనీస్ టాయిలెట్స్. ఓ, మోషన్ సెన్సార్ ఉంది కాబట్టి ఓపెన్ అయింది. ఇది మోషన్ సెన్సార్, యా. సో ఇవన్నీ మోషన్ సెన్సార్ టాయిలెట్స్ అన్నమాట. సింక్ ఏరియా మనకు కావాలి అనుకుంటే హాట్ అండ్ కోల్డ్ రెండు వస్తాయి. ఆల్ దిస్ ఇస్ లైక్ సింక్ ఏరియాస్. సో మనకి ఒకవేళ సపరేట్ పార్ట్స్ కావాలి అనుకున్నా మనకు దొరుకుతాయి. కొన్ని మోషన్ సెన్సార్ ఉంటాయి, కొన్ని ఉండవు అనమాట. సో మనకు ఓన్లీ ఇలా లిడ్ ఒకటే కావాలి అనుకుంటే కూడా మనకు దొరుకుతుంది. సో ఆల్రెడీ మన దగ్గర ఉన్న టాయిలెట్కి ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. ఆల్ దీస్ ఆర్ బైసికల్స్. సో ఇవన్నీ సైకిల్ రిలేటెడ్ ఐటమ్స్. సో గైస్, ఇదంతా గ్లాసెస్ ఏరియా అనమాట. ఇక్కడే మనం ఐ టెస్ట్ చేయించుకొని గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు. జపాన్లో గ్లాసెస్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్. సో 8,800 yen ఉన్నాయి, ఇంకొకటి వచ్చేసి 11,000 yen ఉంది. సో ఇవన్నీ వెరైటీస్ అనమాట. దేర్ ఈజ్ ఆల్సో గేమింగ్ జోన్. ఫ్యాన్సీ. దీనికి కూడా ఎవరు ఆడతారు గేమ్? బాయ్స్, ఇవన్నీ క్యూట్ క్యూట్ టాయ్స్ అన్నీ ఉన్నాయి. టొమాటో, సో ఇందులోనే హెయిర్ సలూన్ కూడా ఉందన్నమాట. there's also dental clinic. సో ఇది లాస్ట్ సెక్షన్ ఆఫ్ సూపర్ మార్కెట్. సో ఫస్ట్ మనం ఇక్కడే స్టార్ట్ చేసాం కదా, ఫ్లవర్స్ ఎంట్రీ అని చెప్పేసి. సో ఇక్కడ నేను లాస్ట్ సెక్షన్ కూడా చూపిస్తాను, విచ్ ఇస్ ఆన్ దట్ సైడ్. సో ఇది వచ్చేసి ఫార్మసీ ప్లస్ మెడికల్ అండ్ స్కిన్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇక్కడ మనకు అన్ని స్కిన్ రిలేటెడ్ స్టఫ్ దొరుకుతాయి. అటు సైడ్ దొరుకుతాయి, పైన దొరుకుతాయి, ఇక్కడ కూడా కొన్ని దొరుకుతాయి అన్నమాట. బ్రాండ్స్ కొన్ని ఇంకా ఎక్స్క్లూజివ్ అవైలబుల్ ఉంటాయి, కొంచెం ప్రీమియం బ్రాండ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ డైసో. ఈ సేమ్ లైక్ మన డీమార్ట్ లాగా అనుకోండి. సో అన్నీ తక్కువ ప్రైజెస్కి దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ అవే సెక్షన్స్ కంప్లీట్గా, లైక్ స్టేషనరీ, స్టిక్కర్స్. I'll go with green tea. సో ఇక్కడ సెల్ఫ్ బిల్లింగ్ అనమాట, ఎవరు ఉండరు. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ఇంగ్లీష్, స్టార్ట్, అండ్ మన బార్కోడ్ని మనం స్కాన్ చేసుకొని select electronic money. Please tap your transportation IC card. సో పేమెంట్ అయిపోయింది. యా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇవంతా క్లాతింగ్ అన్నమాట, ఫ్యాషన్ క్లాజెట్. సో బ్యాగ్స్, షూస్, మెన్కి, ఉమెన్కి, ఎవ్రీథింగ్ విల్ బి దేర్.
సో గైస్ అదనమాట మా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్ సాన్వా వ్లాగ్. చూసారు కదా ఎన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయో, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడే దొరుకుతాయి. అండ్ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ మై వ్లాగ్. తిరిగి చాలా అలసట వచ్చేసింది నాకైతే. సో వర్కౌట్ బదులు జస్ట్ అలా టైంపాస్కి ఇక్కడికి వచ్చేస్తే ఇంత వాకింగ్ ఉంటుందో కదా. సో హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ మై వ్లాగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.